జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఈ శుభకరమైన రోజున నీకోసంగా ఒకటి కాదు ఏకంగా 2 శుభవార్తలను తెచ్చేశాను. అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం మాని ఇప్పుడే ఈ దుర్గమ్మ మాట విను. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. నీకోసంగా ఒకేసారి 2 శుభవార్తలనైతే ఈ దుర్గమ్మ తీసుకొచ్చేశాను. ఇక ఆలస్యం ఎందుకు చెప్పు, వెంటనే నా మాటను విను. ఈరోజు నీకు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. అలక్ష్యం చేయకుండా కొట్టిపారేయకుండా అమ్మ మాట విను. విన్నాక నువ్వు ఎదురు చూసే కోరిక నీకోసమేనే అర్థమవుతుంది. నీకు నువ్వు కోరుకునే కోరిక నెరవేరుతుంది. ఎన్నో రోజుల నుంచి అన్నిటిలో విజయం పొందాలని ఆరాట పడుతున్నావు కదా. ఎన్నో సమస్యలతో పోరాడుతున్నావు. రాబోయే వాటిని కూడా సమాలించవచ్చు అని నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు. కొన్ని సమయాల్లో అన్నిటినీ పోరాడడం నా వల్ల కాదు, నేను చేయలేను, పోరాడలేను, ఓపిక లేదు, జరిగేది జరగనివ్వలేని నీకు నువ్వే సమాధానం చెప్పుకున్నావు. ఒక్కొక్కసారి అసలు నేను ఎందుకు పుట్టానమ్మా, ఎందుకు ఈ సమస్యలోని బాధపడి విసుగెత్తిపోతున్నావు. ఎంత నిన్ను నువ్వు అదుపులో చేసుకోవాలనుకున్నా కంట్రోల్ అవ్వడం లేదు. కన్నీటి నుంచి కన్నీరు ఆగడం లేదు. ఆ కన్నీరుని అస్సలు కట్టుబాటు చేయలేకపోతున్నావు. నీ మనసులో అంత బాధ ఉంది. దిగమింగుకుంటున్నావు కదా. ఏం జీవితం అమ్మా నాది, నేనెందుకు పుట్టాను అని జీవితం మీద విరక్తి చెంది కన్నీరు కార్చి దిగులు పడి నీ భవిష్యత్తు గురించి ఆలోచించిన రోజే లేదు. ఇలా ఆలోచనలతోనే జీవితాన్ని గడిపేస్తున్నా. ఇలా చేయడం నీకు తప్పు కాదమ్మా. ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది కదా. నువ్వు పడే వేదన అలాంటిది కాదనను. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. అలా చెప్పినా సరే నువ్వు ఈ అమ్మ మాటలు విని వదిలేస్తున్నావు. వదిలేయకుండా మనోబలాన్ని పెంచుకో. కొన్నిసార్లు మనసు కృంగిపోవడం తప్పు కాదులే, అది నీ పొరపాటు కాదు. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు నువ్వు తోడుగా ఉండు. ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంది కదా. మరి కృంగిపోకుండా ఉండడానికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను, శక్తిని అందిస్తున్నాను. నువ్వు కన్నీరు కాచి ఏడ్చేటప్పుడల్లా నీ బాధ తగ్గుతుంది అని ఒక్కొక్కసారి ఆగిపోతున్నాను, వెనకడుగు వేస్తున్నాను. నీ మనసులో భారం తగ్గిందని నీకు తెలుసు, తగ్గదని నీకు తెలుసు. కానీ కన్నీరు కార్చి మనోభారాన్ని తీర్చుకోవడం తప్పు కాదులే. ఇక నువ్వు చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే, నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడి కన్నీరు కారుస్తూ నీ బాధలు తగ్గిన తర్వాత మళ్లీ లేచి కొత్తలా అవతరించాలి. మరి నువ్వు అలా చేస్తున్నావా? లేదు, ఆ దిగులులోనే ఉండిపోతున్నావు. ఇదే తలుచుకొని సమయాన్ని వృధా చేస్తున్నావు. అలా ఉండకూడదమ్మా. ఎవరు బాధపడుతూ జీవితాన్ని కష్టపెట్టుకుంటూ ఉంటావు ఎందుకు చెప్పు? ఎంతకాలం ఇలా, ఎన్ని రోజులు ఇలా? అలా ఉండకు. నీ ఆవేదన నువ్వు పడుతున్న జీవితాన్ని కష్టపెట్టుకోకుండా నీ మనసుని నువ్వు కష్టపెట్టుకోవద్దు. అర్థమవుతుందా తల్లి? నువ్వు బాధపడుతుంటే నేను కూడా బాధపడుతున్నాను. అలా కష్టపెట్టుకుంటే ఏం లాభం చెప్పు? నీ మనసు గాయపడ్డం తప్ప ఏమైనా వస్తుందా? నీ ఆవేదన నీకు కావలసిన తీర్పునిస్తుందా? లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఆవేదన చెందడం? ఇదే నీ స్థితి నిన్ను బాధ పెడుతుంది అని నాకు తెలుసు. తిరిగి దాని గురించే నువ్వు ఆలోచించి నీ మనసులో భారాన్ని మరింత పెంచేస్తుందని నాకు తెలుసు. అందుకే ఊరటనిచ్చే మాటలు, ఈ దుర్గమ్మ శక్తిని నీకు దారపోస్తున్నాను. అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. దేని గురించైతే నువ్వు ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో, ఇక దానిని ప్రార్థనగా మార్చుకోమ్మా. ఇక నువ్వు అనుకున్నవన్నీ కూడా నా దగ్గర ప్రార్థనగా పెట్టు. ప్రార్థన వెంట పరిగెత్తకు. ఆ ప్రార్థన నెరవేర్చే బాధ్యత నాది. నీ మనసులోని భారాన్ని నేను తగ్గిస్తాను. మనసులోని భారానికి కారణం కూడా అదే తల్లి. ఏదైతే నా ముందు ఉంచావో అది ఇక నీ సమస్య కాదు, నాది. అది మర్చిపోకమ్మా. ఖచ్చితంగా నీ సమస్యకు ఈ దుర్గమ్మ పరిష్కారం అందిస్తుంది. దేనినైతే నువ్వు పూర్తి చేసి ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నావో అది నేనే చేస్తాను. అది నా బాధ్యత. నా బిడ్డలకు నేను ఇచ్చే బహుమతి కూడా అదే. అవును కదమ్మా, అన్నీ నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా. ఇక వెనకడుగు వేయకు. రావాల్సిన సమయానికి అన్నీ నీ దగ్గరకు వస్తాయి. నువ్వు ఎదురు చూసేది తప్పకుండా వస్తుంది. నీకు కావాల్సింది తప్పకుండా నీకు దక్కే తీరుతుంది. దిగులు పడకు. నాకే ఎందుకమ్మా నీ ఆవేదన పడకు. జీవితం మీద విరక్తి చెందకమ్మా. ఇచ్చేది మంచి కోసమని నువ్వు తెలుసుకో.
భగవంతుడు నీకు ఎప్పుడు అండగా ఉంటాడు అని మర్చిపోవద్దు తల్లి. నీ ప్రార్థనలు నెరవేరడం ఆలస్యం అవుతున్నాయనే కదా ఈ ఆవేదన అంతా కూడా. అదంతా కూడా ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా ఇంకా రెట్టింపు నీకు మంచిదిగా ఉంటుంది అని అర్థం చేసుకో. అంతా నీ మంచికే అని నమ్ము. నా చేతుల నుంచి ఈ దుర్గమ్మ శక్తిని నీకు పూర్తిగా దారబోస్తున్నాను. నువ్వు పొందే సంతోషం నువ్వు సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. నీ జీవితంలో వాన వస్తుంది, అలానే ఉప్పెనగా కూడా మారుతుంది. ఎదురుగాళ్ళు వచ్చినా సరే వాటిని ఎవ్వరూ ఆపలేకపోయినా నువ్వు చేయాల్సిందల్లా వాటిని తట్టుకోగలగననే శక్తి. అది ఈ దుర్గమ్మ శక్తి నీకు ఉన్నంత వరకు ఏ తుఫాను, ఏ గాలివాన, ఏ సునామీ కూడా నిన్ను ఏమీ చేయలేదమ్మా. నిల్చోవడానికి కూడా స్థలం లేకుండా ఈదుతూ ఉన్నానని, కన్నీరులో ఈదుతున్నానని బాధపడుతున్నావు కదా, అదంతా నీ భ్రమ. నువ్వు ఇలా ఆలోచించడం వల్ల అలా అనిపిస్తుంది. కాబట్టి ముందు నీ మనసుని నువ్వు ఏమాత్రం కష్టపెట్టుకోకు. నీ జీవితం ఉప్పెనగా, తుఫానుగా కూడా ఆనవాళ్ళు లేకుండా పోతాయమ్మా. నీ జీవితం ఒక వరద లాంటి సమస్యల్లో ఉంది అని మాత్రం నువ్వు ఎప్పటికీ అనుకోకు. సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మారి మారి వస్తూనే ఉంటాయి, పగలు రాత్రిలాగా. ఇది నిజమైనప్పుడు వాటిని ఎదుర్కోవడం నీ బాధ్యతే కదా. కాబట్టి నీకు సంతోషకాలం వచ్చేసింది, నమ్ము. నీ యొక్క అనుకూలమైన కాలం వచ్చేంత వరకు ఎదురు చూశావు. ఇక ఇప్పుడు బాధపడ్డం, 2 సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. బాధపడకు. అతి త్వరలో 2 శుభవార్తలు నీ ఇల్లు వెతుక్కుంటూ రాబోతున్నాయమ్మా. నువ్వు అనుకోని సంతోషం, ఆనందం కళ్ళారా నువ్వే చూడబోతున్నావు. నిశ్చింతగా ఉండు. నీకు రాబోతుంది తల్లి, నేను మాటిస్తున్నాను. నిన్ను బాధించిన అన్ని పరిస్థితులు ఒక్కొక్కటిగా మారుతాయి. నీ జీవితం ఇకపై ఒక కొత్త కోణంలో పయనించబోతుంది. నీ మనసుకి కొత్త ఉత్సాహం వస్తుంది. నువ్వు దేని గురించి కూడా భయపడకుండా ఆనందంగా జీవించబోతున్నావు. ఇలా చూడు, కష్టాలు, బాధలు అన్నీ కూడా నీ నుంచి దూరం అవబోతున్నాయి. ఆనందం, సంతోషం, ఉత్సాహం లాంటివి నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. పట్టలేని సంతోషం, నెమ్మది అయిన జీవితంలో జీవిస్తావు. ఇవన్నీ నీ దగ్గరకు మెరుపు వేగంలో తీసుకొస్తాను. నువ్వే ఆశ్చర్యపోయేంతలా అవి నిన్ను చేరేలా చేస్తాను. ఇక నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఈ దుర్గమ్మే అన్నీ నీకు ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఇక నువ్వు దిగులు పడవచ్చా? భయపడకు. నమ్మకంగా ఎదురుచూడు. సర్వనిశ్చయంగా అన్నీ నీ సొంతమవుతాయి. ఈ దుర్గమ్మ శక్తి నీకు అండగా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. సంతోషంగా ప్రశాంతంగా ఉండు. నీకు చేరాల్సిన శుభవార్తలు చేరే తీరుతాయి. ఇక ఈ దుర్గమ్మ శక్తి నీకు అండగా ఉండగా, అమ్మ ఆదరణ నీకు తోడు ఉండగా ఇక నీకు దిగులెందుకు చెప్పు? ఏ కష్టం వచ్చినా దుర్గమ్మ ఉంది అనే ఒక్క నమ్మకంతో ఉండు చాలు. చెప్తున్నాను కదా, నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఓడిపోరు. ఓడిపోయినట్లు చరిత్రలోనే లేదు. ఇక నేను నిశ్చింతగా నువ్వు సంతోషంగా ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.